కాకినాడ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థిగా జీవి సుందర్ పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని సుందర్ తన తండ్రి అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ కాకినాడలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ ప్రస్తుత గత ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేసే హామీలు ఇచ్చాయన్నారు. తాను తొలినాటి నుంచి అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉండటంతో తన రెండో కుమారుడు సుందర్ ని పట్టభద్రుల స్థానానికి పోటీలో నిలిపానన్నారు. ప్రజలు పట్టభద్రుల తరపున సమస్యలను సుందర్ మండలిలో తన వాణిని వినిపిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్లూరి రాజు, నాయకులు బొజ్జ ఐశ్వర్య, నేతలు హరిబాబు, కాశీ, లక్ష్మణ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నామినేషన్స్కి ప్రభుత్వం డేట్ ఇచ్చింది. ఈరోజు ఈ నెల అంటే ఫిబ్రవరి 27ని పోలింగ్ డేటు. దానికి మిమ్మల్ని అందరినీ అభ్యర్థించడానికి వచ్చాను. మీ తరఫున మీ ద్వారా గ్రాడ్యుయేట్స్ అందరినీ అభ్యర్థించడానికి వచ్చాను. ఎందువల్లంటే అబ్బాయి జీవి సుందర్ ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ప్రైవేట్ కాలేజ్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటంటే మీరు ఫీజు డబ్బులు కడితే కానీ మీరు సర్టిఫికేట్ పట్టుకెళ్ళడానికి వీల్లేదని కాలేజ్ యాజమాన్యాలు చెప్తున్నాయి. దానివల్ల 50% పైబడిన గ్రాడ్యుయేట్స్ సర్టిఫికెట్లు తీసుకోకుండా ఆ గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఉద్యోగాలు చేసుకోకుండా చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ చాలా బాధల్లో ఉన్నారు. సో వాళ్ళ స్కాలర్షిప్స్ టైమ్లీ పేమెంట్ చేయాలని చెప్తున్నాను. ఎప్పుడైతే వాళ్ళ ఫీజులు రావట్లేదో ఆ పిల్లలు అన్ఎయిడెడ్ కాలేజ్లో ఉన్న టీచర్స్ పరిస్థితి ఎలా ఉందంటే 3 నెలల నుంచి 6 నెలల వాళ్ళ జీతాలు బకాయిలు ఉన్నాయి. ప్రైవేట్ టీచర్స్ పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది. సో డెఫినెట్గా స్కాలర్షిప్స్ టైమ్లీ పేమెంట్ చేయాలని చెప్పి నేను కౌన్సిల్ లోపల బయట కూడా ప్రతి కౌన్సిల్ సమావేశంలో వాళ్ళ వాయిస్ నా వాయిస్గా చేసుకుని వినిపిస్తానని, ఇది నా మేనిఫెస్టో అని మీ అందరికీ ఈ సభాముఖంగా చెప్తున్నాను.